అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మొబైల్ నంబరాల గురించి మీకు ఎన్నోసారి మంచి మంచి నంబర్ గురించి మీకు చెప్పాను. మొబైల్ నంబర్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మన పిల్లలు మన భవిష్యం ఎలా బాగుంటుందో, మొబైల్ నంబర్తోని మనకు ఫైనాన్స్ ఎలా గ్రోత్ అవుతుంది, మన మొబైల్ నంబర్ వల్ల మనకు హెల్త్ ఇష్యూ ఎలా వస్తుంది, అలాంటి నంబర్స్ గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదో ఎవరో చెప్పారని ఏ అంటే ఏదో రకంగా అందరూ రికార్డింగ్ చెప్తా ఉంటారు కానీ మీరు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేను మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు అనుకోబాకండి మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఈ 10th ఈ 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10th ప్లేస్ ఉన్న 8th ప్లేస్ 9th ప్లేస్లో 6 ఉండద్దు, 5 ఉండద్దు, 3 ఉండద్దు, 2 ఉండద్దు, ఇట్లా చాలా మంది చెప్తారు. ఇలా ఎప్పుడు ఉండదండి. ఎప్పుడుగా గుర్తుంచుకోండి, మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అన్ని పేర్స్ కరెక్ట్ ఉండాలి. ఏది ఉన్నా కూడా ఏ నంబర్ పక్కన ఏం ఉండాలి అన్నది అది మెయిన్ ముఖ్యం. మీకు ఎప్పుడు కూడా నంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఎట్లా తీసుకోవాలంటే మాత్రం, మనం మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు ఆ నంబర్కి పేర్స్ అంటే ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి, దానికి లాస్ట్ డిజిట్ నంబర్ ఏది ఉండాలి, దాని టోటల్ ఎలా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది జీరో గురించి అడిగారు, సార్ జీరో గురించి చెప్పండి. జీరో ఒక లాస్ట్ డిజిట్ కాకుండా మిగతా ఎక్కడ జీరో ఉన్నా కూడా మీకు ఏ ప్రాబ్లం రాదండి. అంటే లాస్ట్ డిజిట్లో మీకు జీరో ఉండకూడదు. 10th ప్లేస్లో జీరో లేకుంటే చాలు. ఎందుకంటే ఈ 10th ప్లేస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ రాజా నంబర్, మీ మంత్రి నంబర్ చూస్తుంది. డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే దాన్ని మంత్రి అంటాం. డేట్ ఆఫ్ బర్త్కి నంబర్ని సింగిల్ డిజిట్లో తీసుకుంటే దాన్ని రాజా అంటాం. ఈ రాజా నంబర్ని మంత్రి నంబర్ని లాస్ట్ డిజిట్ చూస్తుంది. లాస్ట్ డిజిట్ చూసినప్పుడు మీరు జాగ్రత్తగా లాస్ట్లో జీరో లేకుండా చూసుకోవాలి. జీరో ఉంటే మాత్రం మెల్లమెల్లగా మీరు జీరో అయిపోతారు. మీకు ప్రాణగండం అంతా ప్రాబ్లం కూడా ఈ జీరో నంబర్తో రావచ్చు. అందుకనే లాస్ట్లో జీరో నంబర్ లేకుంటేనే మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలి. లాస్ట్లో జీరో తీసుకోవద్దు. జీరో తీసుకుంటే బాగా కష్టాలు వస్తాయి. సో కొంతమంది మమ్మల్ని ఎవరో సార్ 604 అని ఇట్లా వస్తే, లేదా 406 వస్తే ఇది మంచిదా అని నన్ను కొద్దిగా అంతా కమెంట్స్లో క్వశ్చన్ అడిగారు. కానీ ఈ 604 406 అన్నా కూడా మీకు 64 అండ్ 46 లాగానే వస్తుందండి. జీరో వచ్చినా కూడా నెగిటివ్ దానిలో వైబ్రేషన్ అన్నది మీకు కొద్దిగా లేట్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 604 వచ్చినా 406 వచ్చినా మీకు స్కిన్కి ప్రాబ్లం రావచ్చు, స్కిన్ ఎలర్జీ రావచ్చు. దీనివల్ల దీనివల్ల మీకు ఇంకా పేరు ప్రతిష్ట కూడా దెబ్బ తినచ్చు. మీ మీద మీ ఇంట్లో ఫ్యామిలీలో నింద కూడా పడవచ్చు. మీ మీద ఎవరైనా అనుమానం కూడా పడవచ్చు. అయితే ఈ 604 406 వచ్చినా ఇది రాంగ్ నెంబర్ అండి. 46 నెంబర్ వచ్చినా డైరెక్ట్ ఇది రాంగ్ నెంబర్ అండి. 64 నెంబర్ వచ్చినా ఇది రాంగ్ నెంబర్ అండి. అంటే 64 46 నెంబర్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. 64 నెంబర్ 46 నెంబర్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు అసలు రావద్దు ఫోన్ నెంబర్లో. మీ పిల్లలకు కూడా భవిష్యంలో ఇవ్వద్దు. 46 నెంబర్ టోటల్లో రావద్దు. 46 నెంబర్ ఫోన్ నెంబర్లో ఎక్కడ రావద్దు. 64 నెంబర్ కూడా ఎక్కడ కూడా ఫోన్ నెంబర్ రాకూడదు. 406 రాకూడదు. 604 రాకూడదు. దాని టోటల్ 64 రాకూడదు. దాని టోటల్ 46 రాకూడదు. ఎందుకంటే మొబైల్ నంబర్లో ఎట్లుంటుందంటే, ఈ వెంటనే దీన్ని 64ని 10గా మనం భావించలేము. ఎందుకంటే 46 నెంబర్ వచ్చినప్పుడు 46 నెంబర్ అన్నది ఒక రాహుకి సంబంధించింది. తలకి బుర్రలో అన్ని తప్పు తప్పు ఆలోచన వస్తుంది. శుక్ర 6 అంటే శుక్రాచార్యది. అంత ప్రేమ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ 4 అండ్ 6 వచ్చినప్పుడు చాలా నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఇలాంటి ఫోన్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ మన మొబైల్ నెంబర్లో ఉండకూడదు. 406 వచ్చిన నెగిటివ్ నెంబరే. 604 వచ్చినా ఇది కూడా నెగిటివ్ నెంబర్ అండి మొబైల్ నెంబర్లో. 406 అండ్ 604తో బాగా అవాయిడ్ చేయాలి మీరు. ఇది చాలా నెగిటివ్ నెంబర్. దీనివల్ల మీకు స్కిన్ ఎలర్జీ రావచ్చు. ఎన్ని డాక్టర్ దగ్గర పోయినా కూడా ఈ స్కిన్ ఎలర్జీ అన్నది పోకుండా ఉంటుంది. ఎన్ని టాబ్లెట్ తిన్నా, ఎన్ని ఎన్ని మందులు వాడినా కూడా మీకు ఈ స్కిన్ ఎలర్జీ వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయండి. ఇదండి నేను 46 నెంబర్ అండ్ 64 నెంబర్ గురించి ఇలా చెప్పాను మీకు. 46 కన్నా 406 అండ్ 604 కూడా సేమ్ టు సేమే. అవి కూడా రాంగ్ నెంబరే. మీరు జాగ్రత్తగా మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జోడీగా తీసుకోవాలి. ఒక్క జోడి ప్రాబ్లం అయినా కూడా మీకు నెగిటివ్ ఫలితాలు 100% వస్తాయి. మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు మీ పిల్లలకు మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ అనుకుని ఏదో మొబైల్ నెంబర్ సిమ్ తీసి పిల్లలకు ఇస్తా అంటే మాత్రం వాళ్ళ భవిష్యం అంధకారంలో పోవచ్చు. మీరు కంపల్సరీ వాళ్ళకు ఒక మంచి సిమ్ కార్డ్, వాళ్ళకి ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ సిమ్ కార్డ్ వస్తే చదువుకుంటేనే వెంటనే చదువు కంప్లీట్ అయితేనే వాళ్ళకి జాబ్ వచ్చేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లో కంపల్సరీ ఒక ఫైనాన్స్ గ్రోత్ నెంబర్ ఉంటే మాత్రం వాళ్ళకి జాబ్ చూస్తేనే కదా వాళ్ళకి వచ్చేది ఫైనాన్స్ గ్రోత్ అన్నది.
అయితే మీరు వాళ్ళు ఇంటర్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఒక మంచి ఫోన్ నెంబర్, అంటే ఇంటర్ అయిపోయినాక బీటెక్లో ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి ఒక మంచి ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు 4 ఇయర్స్ చదువుకున్న వరకు ఒక మంచి జాబ్ సంపాదించుకోవచ్చు. అంటే మొబైల్ నెంబర్ టోటల్ చెక్ చేసి మీరు మంచిగా ఇవ్వాలి. వాళ్ళ పేరుని చెక్ చేసుకోవాలి. వాళ్ళకు రేపు పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ డేట్ని చెక్ చేసుకోవాలి. ఈ మూడు చేసి పెడితే మీ పిల్లల భవిష్యము చాలా బాగుంటుంది. మీ భవిష్యం కూడా చాలా బాగుంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఇవాళ 406 అండ్ 604 గురించి చెప్పాను. ఇవి కూడా నెగిటివ్ నెంబర్. 406 అన్నా 604 అన్నా మీకు స్కిన్కి ప్రాబ్లము, మీకు రిలేషన్షిప్లో ప్రాబ్లము, అన్ని రకాల సమస్యలు తీసుకొచ్చి ఇంట్లో దీనివల్ల పెద్ద గొడవలు చికాకులు కూడా కావచ్చు అండి. ఇదండి ఇలా మీకు చెప్పాను మొబైల్ నెంబర్ గురించి. ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.